గుడిలో ప్రియుడిని పెళ్లాడిన కుంభమేళ వైరల్ గర్ల్ మోనాలిసా. కుంభమేళలో పూసలు అమ్ముతూ సోషల్ మీడియాలో వైరల్ అయిన మోనాలిసా తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్ ను వివాహం చేసుకుని వార్తల్లో నిలిచింది. వీరి ప్రేమకు తండ్రి జైసింగ్ భోస్లే అడ్డు చెప్పడంతో మోనాలిసా కేరళలోని పోలీసులను ఆశ్రయించి తన తండ్రిపై ఫిర్యాదు చేసింది. తనకు నచ్చని వ్యక్తితో పెళ్లి చేయాలని ఒత్తిడి తెస్తున్నారని, ప్రాణహాని ఉందని పేర్కొంది. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం తిరువనంలోని ఓ ఆలయంలో ఫర్మాన్ ఖాన్ ను వివాహం చేసుకుంది. ఇదిలా ఉండగా తాజాగా మోనాలిసా తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్ ని వివాహం చేసుకోవడం పెద్ద చర్చకు దారితీసింది. కుటుంబ సభ్యుల అభ్యంతరాల మధ్య, తిరువనంలోని పోలీసుల రక్షణల మధ్య ఈ వివాహం జరిగింది. ఏడాదిన్నరగా ప్రేమలో ఉన్న ఈ జంట ముందుగా సివిల్ మ్యారేజ్ చేసుకుని అనంతరం ఆలయంలోకి వెళ్లి వివాహాన్ని చేసుకున్నారు. అయితే ఈ వివాహంపై ఆమెకు సినీ రంగానికి పరిచయం చేసిన దర్శకుడు సనోజ్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. మోనాలిసా ఈ వివాహాన్ని ప్రేమతో కాకుండా ప్రలోభాలకు లోనే చేసుకుందని ఆయన ఆరోపించారు. ఇది ప్రేమ వివాహం కాదని, లవ్ జిహాద్ లో భాగమని కూడా వ్యాఖ్యానించారు. మోనాలిసాను తానే శిక్షణ ఇచ్చి సినీ రంగంలోకి తీసుకొచ్చానని, ఆమె జీవితాన్ని మార్చేందుకు ఎంతో కష్టపడ్డానని తెలిపారు. అయితే తన వద్ద పనిచేసిన ఒక వ్యక్తి తర్వాత ఆమెను తప్పుదోవ పట్టించాడని, సౌత్ లో ఆమెకు సినిమాల ఒప్పందాలు కూడా అతడే చేయించాడని సనోజ్ మిశ్రా ఆరోపించారు. ఈ పరిణామాలు తనను తీవ్రంగా నిరాశకు గురి చేశాయని ఆయన వెల్లడించారు.